మరో బ్రేకింగ్ చూస్తున్న తాడిపత్రిలో నిన్న జరిగిన అల్లర్లలో తీవ్ర అస్వస్థకు గురైన టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అల్లర్లను కంట్రోల్ చేసేందుకు నిన్న పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. టియర్ గ్యాస్ ప్రయోగం వల్ల జేసీ ఇబ్బందికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ కిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో పాటు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని వైద్యులు తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దృష్ట్యా జేసీని ఎవరూ కలవద్దని ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి సందేశం పంపారు. అన్ని చికిత్సలు పూర్తయ్యాక న్యూస్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. తాడిపత్రిలో నిన్న జరిగిన అల్లర్లలో తీవ్ర అస్వస్థకు గురైన టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అల్లర్లను కంట్రోల్ చేసేందుకు నిన్న పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. టియర్ గ్యాస్ ప్రయోగం వల్ల జేసీ ఇబ్బందికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్ కిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో పాటు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని వైద్యులు తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి హెల్త్ దృష్ట్యా ఎవరూ కలవద్దని ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి సందేశం పంపించారు. అన్ని చికిత్సలు పూర్తయ్యాక న్యూస్ బులెటిన్ వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? జేసీ యామిని తాడపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని నిన్న అల్లర్ల సమయంలో అంటే సాయంత్రం జరిగిన అల్లర్లలో పోలీసులు అల్లర్లను అదుపు చేయడంలో ఇరు వర్గాలని చెదరగొట్టే క్రమంలో బాష్పవాయు ప్రయోగం చేసింది. ఆ క్రమంలో ఏదైతే ఆ పొగకు సంబంధించి బాష్పవాయు ప్రయోగంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అందులో ఈలోగానే పోలీసులు అంటే జిల్లా కేంద్రం నుంచి వచ్చిన అదనపు పోలీసు బలగాలు ఇటు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మరోవైపు ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిలను కూడా నగరంలో లేకుండా ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఈ బాష్పవాయు ప్రయోగంతో ఆయన అస్వస్థతకు గురి కావడంతో వైద్య చికిత్సల నిమిత్తం హైదరాబాద్ కి తరలించారు. హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఎవరు కూడా హైదరాబాద్ కు వచ్చే ప్రయత్నం కానీ రెండోది ఇక్కడికి ఆసుపత్రికి వచ్చే ప్రయత్నం కానీ చేయకుండా, ఎందుకంటే అనారోగ్యం పాలయ్యారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న నేతలు పలువురు హైదరాబాద్ కు వెళ్లే ప్రయత్నం చేస్తుంటే అందులో భాగంగానే ఈ సమాచారాన్ని చేసి అస్మిత్ రెడ్డి ఎవరు కూడా హైదరాబాద్ కి రావద్దు పరామర్శించడానికి పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించిన బులెటిన్ కూడా ఆసుపత్రి వైద్యులు విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం వైద్య చికిత్సలు పొందుతున్నారు. పూర్తి వైద్య చికిత్సకు సంబంధించిన సమాచారం పూర్తిగా వెల్లడించిన తర్వాత ఏదైనా కానీ మీరు ఇక్కడికి వచ్చే ప్రయత్నం కానీ ఇంకోటి ఎవరు రావద్దని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు తాడపత్రి పట్టణంలో పరిస్థితి అయితే పోలీసులు అదుపు చేసే ప్రయత్నంలో పూర్తిగా పోలీసు వలయంలోకి తాడపత్రి పట్టణం ప్రస్తుతం కొనసాగుతుంది. యామిని, అంటే కేవలం ఏదైతే టియర్ గ్యాస్ ప్రయోగించారో దానివల్లే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా చెప్తున్నారు, దానివల్లే వచ్చినట్టు చెప్తున్నారు. అసలు ఆయనకి ఏమన్నా ఇంతకు ముందు ఏమన్నా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే దీనివల్ల ట్రిగర్ అయిందా ఏమిటి? అంటే ఈ అస్వస్థతకు గురి అయ్యేంత అంటే నిన్న జరిగిన అంటే బాష్పవాయు ప్రయోగం అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఎదురుగానే కాలేజ్ గ్రౌండ్ ఉంటుంది. ఆ కాలేజ్ గ్రౌండ్ లోని ఇరు వర్గాలు, అటు పెద్దారెడ్డి వర్గము, ఇటు టీడీపీ వర్గము, అటు వైసీపీ వర్గం రెండు కూడా రాళ్ళ రూపుకోవడంతోనే ఆ గ్రౌండ్ లోనే అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందే ఈ బాష్పవాయు ప్రయోగం జరిగిందనమాట. దీనివల్ల దాని ప్రభావం తీవ్రంగా ఉండడం అంటే ఎక్కువగా అక్కడ జరగడం వల్ల ఇంటి పక్కనే కాబట్టి శ్వాసకోశ ఇబ్బంది పడడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కాకపోతే వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కిమ్స్ వైద్యులు సాయంత్రం ఏదైతే హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. యామిని, అంటే అస్మిత్ రెడ్డి అంటే జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు కూడా, అంటే ప్రభాకర్ రెడ్డి కుమారుడు కూడా ఎవరు వచ్చి కలవద్దు, ఈవినింగ్ డాక్టర్స్ అది హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు, దాని ద్వారా తెలుసుకోవచ్చు ఏమన్నా ఎలా ఉంది ప్రభాకర్ రెడ్డి హెల్త్ కండిషన్ అని కూడా ఆయన చెప్తున్నారు. మరి ఎవరైనా వస్తున్నారో హాస్పిటల్ దగ్గరికి ఆయన కలవడానికి? అంటే ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థకు గురైన సందర్భంలో ఆయన తీసుకెళ్లింది అంటే జేసీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారు, జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి కుమారుడు కూడా
అయితే ఈ సమాచారం తెలుసుకున్నా అంటే నిన్న రాత్రి తీసుకెళ్లారు కాబట్టి పొద్దున చాలా మంది అనేక మంది జేసీ ప్రభాకర్ రెడ్డి ఎక్కడున్నాడు ఏంటి అనే సమాచారాన్ని ఆరా తీసినప్పుడు ఆయన అస్వస్థకు గురయ్యి హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్నారని సమాచారం రావడంతో కొంతమంది ముఖ్యులుగా ఉండే నేతలంతా కూడా హైదరాబాద్ వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు ఈ విషయం తెలుసుకున్న జేసీ అస్మిత్ రెడ్డి ఎవరు కూడా ఆసుపత్రికి రావద్దు, ఎందుకంటే ఆసుపత్రి అతను ఏదైతే ఇన్ఫెక్షన్ కారణంగా వైద్య పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎవరు కూడా ఇప్పుడు ఎవరు హైదరాబాద్ రావద్దు, అక్కడ చూడడానికి కూడా పరామర్శించడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ఆసుపత్రిలో పూర్తిగా హెల్త్ బులెటిన్ విడుదలైనాక కొంత కోలుకున్న తర్వాత కావాల్సింటే మీరు హైదరాబాద్కి రావచ్చు కాబట్టి అంతవరకు ఎవరు రావద్దని చెప్పడంలో భాగంగానే ఆయన Right. సమాచారాన్ని అందించారు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.